తాజా అంశాన్ని చూస్తున్నాం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వంశీ రిమాండ్ పొడిగింపుపై సమాచారం ఏంటి? అనుదీప్, ఈ రోజు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని మరో 4 నిందితుల్ని ఈ రోజు SC/ST కోర్టుకి తీసుకొచ్చారు. ఈ రోజు విచారణ జరిగింది. రిమాండ్ గడువు ముగియటంతో కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. వచ్చే నెల 8వ తేదీ వరకు రిమాండ్ ను పొడిగిస్తూ SC/ST ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 10:30కు విజయవాడ జిల్లా జైలు నుంచి 5 నిందితుల్ని తీసుకొని విజయవాడ SC/ST ప్రత్యేక కోర్టుకి తీసుకువచ్చారు. కొద్దిసేపటి కిందటే విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే కోర్టులో వంశీ న్యాయమూర్తి ముందు తనకు జైల్లో బ్యారక్ మార్చే అంశం పైన కోరారు. తను ఒంటరిగా బ్యారక్ లో ఉంటున్నానని, చాలా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని, మరొక నిందితుల్ని ఎవరినైనా తన గదిలో తన బ్యారక్ లో ఉంచాలని ఆయన కోరారు. దీంతో పాటు తనతో పాటు ఈ కేసులో ఉన్నటువంటి సహ నిందితుల్లో కనీసం ఎవరినైనా ఒకరిని తనతో పాటు బ్యారక్ లో ఉంచాలని న్యాయమూర్తిని కోరారు. దాంతో పాటు ఫైబర్ కుర్చీని జైల్లో బ్యారక్ లో ఉంచాలని ఆయన కోరారు. ఆ విషయం పరిశీలిస్తానని, మరొక వైపు ఈ నిందితుల విషయము కుదరదని తెలిపారు. ఎందుకంటే గతంలో కూడా బ్యారక్ మార్చే అంశము పలుసార్లు వంశీ న్యాయమూర్తి ముందు లేవనెత్తారు. ఇదే అంశాన్ని జైలు అధికారుల్ని కూడా ప్రశ్నించారు న్యాయమూర్తి. వాళ్ళు భద్రత రీత్యా ఖచ్చితంగా వంశీని ఇతర ఖైదీలతోటి ఉంచటం సరిపోదని, ఈ బ్యారక్ ని ఈయన్ని వేరే బ్యారక్ లోకి మార్చటం కానీ, అదే విధంగా ఇతర ఖైదీలు ఈయన ఉన్నటువంటి బ్యారక్ లో ఉంచటం కానీ భద్రత రీత్యా తాము మార్చలేమని స్పష్టం చేస్తూ కోర్టుకి గతంలోనే విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా కుర్చీ ఇచ్చే అంశం పైన పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఇదే కేసులో ఈ రోజు 5 రిమాండ్ గడువు ముగియటంతో ఈ రోజు తీసుకువచ్చారు. రేపు ఇదే కేసులో బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. దీంతో పాటు ఈ గన్నవరం TDP కార్యాలయం పైన దాడి కేసులో కూడా బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగింది. 27వ తేదీన బెయిల్ పిటిషన్ సంబంధించి ఉత్తర్వులు ఇస్తామని CID న్యాయమూర్తి తెలిపారు. అనుదీప్, ధన్యవాదాలు జయప్రకాష్.